వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 10 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో నిన్న ఏం చేసామంటే టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ చూసాం కదా, లెఫ్ట్, రైట్, కాంకాటినేట్, ఇవన్నీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటే డేట్స్కి సంబంధించిన ఫంక్షన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలంలో ఇలా డేట్స్ ఉన్నాయి. ఇవి కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం, లేదంటే డేట్ ఆఫ్ పర్చేస్, లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్, ఏదైనా అవ్వచ్చు. కాలంలో డేట్స్ ఉన్నాయి. సో ఇలాగా ఏదైనా కాలంలో డేట్స్ ఉంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇవన్నీ డేట్ ఫార్మాట్లో ఉన్నాయో లేదో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది జనరల్ ఫార్మాట్లో ఉందా, డేట్ ఫార్మాట్లో ఉందా? పైకి వెళ్ళి చూస్తే చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా ఆటోమేటిక్గా డేట్ ఫార్మాట్లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని, సపోజ్ నాకు ఈ 1/5/1996లోంచి నాకు డే ఎక్స్ట్రాక్ట్ అయ్యి కనిపించాలి. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందన్నమాట, డే అని. సో ఈ డే అనే ఫంక్షన్ నేను వాడి, ఇదిగోండి డేట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇందులోంచి ఆటోమేటిక్గా నాకు డే ఎక్స్ట్రాక్ట్ అయిపోయి వచ్చేసింది. సో నాకు అదే ఫార్ములా వీటన్నిటికీ కూడా అప్లై అవ్వాలనుకోండి, అన్నిసార్లు నేను రాయక్కర్లేదు. కింద ఈ సెల్ ఎడ్జ్లో నేను చూసుకుంటే చూడండి, ఇక్కడ ప్లస్ హైలైట్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా చూడండి ఇలాగా మనకి డేట్స్ అన్నీ సెపరేట్ అయ్యి వచ్చేస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను ఈ 1/5/1996 దగ్గరికి వెళ్ళి ఈ 1 ప్లేస్లో 6 పెడతాను చూడండి. సో ఆటోమేటిక్గా 6 అయిపోయింది. సో మీకు ఎంట్రీ మారిన వెంటనే, డేట్ మారిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఫార్ములా రాశారు కాబట్టి మీకు రిజల్టెంట్ సెల్లో కూడా మారిపోతుంది. అలాగే మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి ఒక డేట్ నుంచి, దానికి కూడా ఒక మంచి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మంత్ అని చెప్పి మీరు బ్రాకెట్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఇలాగ ఈ డేట్ని ఇచ్చేసారనుకోండి ఆ బ్రేసెస్లోకి, ఆటోమేటిక్గా అది మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. చూడండి ఇలాగ డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే చూడండి ఈ మంత్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి వచ్చేసాయి. సో ఇది ఫార్ములా రాసి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఒక విధం. రెండో విధానం ఏంటంటే మీరు కంట్రోల్ ఈ పెట్టి ఫ్లాష్ విల్ మీకు చూపించాను కదా, మీరు నీట్గా ఒక 2-3 సెల్స్లో మీరు డేటా ఎంటర్ చేస్తే తర్వాత నుంచి అది ఎక్సెల్ ఆటో సజెషన్ ఫీచర్ ఇస్తుంది మీకు. అలా కూడా చేయొచ్చు, కానీ ఫార్ములా రాసి తీయడం అనేది బెస్ట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ దీనిలోంచి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అలాగే ఇయర్ చూడండి, ఈ ఫంక్షన్ ఏంటంటే ఇయర్ ఫంక్షన్. ఇయర్ అని కొట్టి మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. మీరు ఇలాగ లోపల డేట్ ఇచ్చేసారనుకోండి, ఆ ఇయర్స్ అన్నీ కూడా మీకు ఇలాగ వచ్చేస్తాయి. సో మీరు ఇలాగా డేట్లోంచి ఫుల్ డేట్లోంచి డేని, మంత్ని, ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సపోజ్ మీకు ఇక్కడ ఈ డేట్స్ బదులు టైం ఉందనుకోండి. సో నేను ఇక్కడ ఒక 3 కాలమ్స్ తీసుకుని ఇంత స్పేస్ సైజ్ పెంచుతాను, మీకు ఈజీగా కనిపిస్తుంది. సపోజ్ 12:45:00 అని ఇలా ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, టైం ఫార్మాట్లో. ఈ పైకి వెళ్ళి దీన్ని టైం ఫార్మాట్లోకి మారుద్దాం, అంటే ఇది టైం అని ఎక్సెల్ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న ఇక్కడ కింద ఇంకొక ఫార్మాట్ ఉందనుకోండి, 1:30:11. సో ఇలా ఏదో కొంత టైం ఉందనుకోండి, నేను ఇలా డ్రాగ్ చేసి ఒక రో అంతా ఫేక్ టైం సృష్టించాను చూడండి. సో ఇప్పుడు నాకు ఇందులోంచి అవర్స్ కావాలి. సో ఇలా అవర్స్ అని కొట్టి, అందులోంచి అవర్ అని కొట్టి బ్రేసెస్ ఓపెన్ చేసి ఈ వాల్యూ ఇచ్చామనుకోండి బ్రాకెట్ లోపల, ఆటోమేటిక్గా అది అవర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. మీరు ఇలా డబుల్ క్లిక్ ఇవ్వగానే అవర్స్ అన్నీ ఇక్కడ పడతాయి చూడండి. ఈ 2016లో 20 అనేది అవర్, అంటే ఏ అవర్లో మీరు ఏ పని చేశారో ట్రాక్ చేసుకోవడానికి మీకు ఈజీగా మీరు అవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు బయట. అలాగే మినిట్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దానికి ఫార్ములా మినిట్ అనమాట. సో ఇలాగా మీరు చూడండి ఈజీగా మినిట్ అంతా ఈ ఫుల్ డేట్లోంచి మినిట్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. అలాగే సెకండ్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, దాని ఫార్ములా సెకండ్. సో ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. సో ఎక్సెల్ చాలా సింపుల్, అనుకున్నంత కష్టమేం కాదు. సో అక్కడ 0 ఉంది కాబట్టి 0 పడింది చూడండి. ఆటోమేటిక్గా దీని అంతటిని సైజ్ పెంచుతాను, మీకు ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇదేంటి టైం, ఇది అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో ఇది బాగానే ఉంది. సపోజ్ నాకు ఇక్కడ ఒక కాలం ఉంది కదా, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఈ కాలము నా డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నాకు నా ఏజ్ తెలియాలి. నా ఏజ్ తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఈ కాలమ్స్ అన్నీ తీసేస్తాను నేను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఇప్పుడు నా ఏజ్ తెలియాలి. నా కస్టమర్స్ వీళ్ళందరూ
వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ ఇది, వాళ్ళ ఏజ్లు క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఎలా క్యాలిక్యులేట్ చేయగలను? సో దానికి ఎక్సెల్ ఒక ఫార్ములా ఇచ్చిందనమాట. ఏంటంటే ఏజ్ ఎప్పుడు కూడా ఈ రోజుకి క్యాలిక్యులేట్ చేస్తాం కదా, టిల్ నౌ, ఈ రోజుతో నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. దానికి ఒక సింపుల్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే టుడే. మీరు టుడే అనే ఫంక్షన్ రాసి ఇలాగ బ్రాకెట్లో ఏమీ పాస్ చేయకుండా ఇలా ఫ్రీగా వదిలేశారనుకోండి, జస్ట్ టుడే ప్లెయిన్గా రాసి బ్రాకెట్లో ఏమి ఇవ్వకుండా, ఈ రోజు డేట్ అక్కడ ప్రింట్ అయిపోద్ది. చూడండి 4/7/2024 ఈరోజు అదే ప్రింట్ అయిపోయింది. సో నేను ఆ డేట్నే మొత్తం అంతటినీ ఎక్స్పాండ్ చేస్తాను. సో అంతే కదా, నాకు ఈ రోజుకి కావాలి, ఇక్కడి నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్కి డిఫరెన్స్ కావాలి నాకు, అంతే కదా. ఈ డేట్ నుంచి ఈ డేట్కి డిఫరెన్సే నా ఏజ్, అంతే కదా. సో నేనేం చేస్తానంటే ఈక్వల్ టు కొట్టి దిస్ డేట్ మైనస్ దిస్ డేట్ కొడతాను. సో ఆటోమేటిక్గా నాకేమొస్తుందంటే ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ఏంటంటే అది డేస్లో చూపిస్తుంది, నా ఏజ్ని డేస్లో చూపిస్తుంది. నాకు అలా కాదు, నాకు ఇయర్స్లో కనపడాలి. అప్పుడు నేనేం చేయొచ్చు, డబల్ క్లిక్ ఇవ్వండి, దీని మీద ఒక బ్రేసెస్ వేసి ఒక బ్రాకెట్ పెట్టి డివైడెడ్ బై 365.25 కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా నా ఏజ్ ఇయర్స్లో వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు 6/5/1996లో ఎవడైనా పుడితే వాడి ఏజ్ 28.16 ఇయర్స్ అనమాట. అలాగే 1/6/1996లో పుడితే వాడి ఏజ్ ఇంత. సపోజ్ ఇక్కడ మీరు మార్చారనుకోండి, ఒకడు 1/2/2001లో పుట్టాడు, వాడి ఏజ్ 23 ఇయర్స్, ఆటోమేటిక్గా మారిపోయింది. చూసారా, ఇలా డైనమిక్గా మీరు ఏ రోజుకి ఆ రోజు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీ ఆఫీస్లో ఎంప్లాయీస్ యొక్క ఈ టుడే ఫంక్షన్, ఇక్కడ టుడే రాసాం కదా, ఇక్కడ ఒక ఫార్ములా టుడే అని పెట్టి వదిలేసాం కదా, ఈరోజు జనరేట్ చేసింది. మీరు ఈ టుడే ఫంక్షన్ చాలా డైనమిక్ అనమాట. మీరు ఎక్సెల్ క్లోజ్ చేసేసి మళ్ళీ రేపు ఓపెన్ చేశారనుకోండి, ఈ టుడే ఫంక్షన్ ఏం చేస్తుందంటే రేపు డేట్ని ఫిట్ చేసి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు అలా ట్రై చేయండి ఒకసారి. టుడే ఫంక్షన్ ఎక్సెల్లో రాసి ఈ రోజు రాశారనుకోండి, రేపు మళ్ళీ ఎక్సెల్ ఓపెన్ చేసి చూడండి, ఒక కాలంలో టుడే రాసి, సో అందులో డేట్ మారుతాయి. సో ఏ రోజుకి తగ్గట్టు ఆ రోజు మారుతుంది. సో ఇది ఎప్పుడైతే డైనమిక్గా మారుతూ ఉంటుందో, ఈ డేట్కి మధ్యలో నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి ఇది చూపిస్తుంది. దాన్ని మనం డివైడెడ్ బై 365 ఇచ్చాం కాబట్టి ఫార్ములాకి అది ఇయర్స్లో చూపిస్తుంది. సో చాలా డైనమిక్ ఫార్ములా, మనకి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏజ్ని తెలిపే ఫార్ములా అనమాట. సో ఇది డేట్ ఫంక్షన్స్కి వచ్చేసరికి. మీకు ఇంకా అడ్వాన్స్డ్ డేట్ ఫంక్షన్స్, ఇంకా మంచి డేట్ ఫంక్షన్స్ నేను మీకు పవర్ క్వెరీ చెప్పినప్పుడు చెప్తాను. ఆ సెషన్స్ అస్సలు మిస్ అవ్వకండి, శ్రద్ధగా వినండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.